హాయ్ అండి, నా పేరు వెంకట్. మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేను మాట్లాడే అంశం ఏంటంటే మెయిన్లీ మనోడు ఉన్నాడు కదా, రాజేష్ మహాసేన. అంటే మనోడు దళితుల సింపతి మీద పైకి వచ్చాడు. దళితుల సింపతితోనే ఒక పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్నాడు ఆ ఏరియాకి. మరి దళితులకి ఆకివీడులో అన్యాయం జరిగినప్పుడు, పిఠాపురంలో దళితులు వెలివేసినప్పుడు, రఘురామకృష్ణ గారు దళితుల ఓట్లు మాకు వద్దు అని ఖచ్చితంగా చెప్పినప్పుడు మరి ఎందుకు స్పందించలేదు? అంటే దళితులను వెనకాల తిరిగి జెండాలు పట్టుకోవడానికి, నేను అందరం ఎక్కించడానికి మాత్రం ఉపయోగపడతారా? పైగా మనోడు రఘురామకృష్ణ గారు ప్రశ్నించాడు. ఎలాగంటే, రఘురామకృష్ణ గారు ప్లీజ్ అండి, మా వాళ్ళని ఏమనొద్దండి సార్, ప్లీజ్ అండి, ఇదా ప్రశ్నించాల్సిన విధానం? ఆ రోషం ఏది? దళితుడికి ఉండాల్సిన పౌరుషం ఏది? ఇదా దళితుడు మీరు కోరుకునేది నీ నుంచి? పార్టీలు వేయాలంటే రేపు పోతాయి. పార్టీలు కొమ్ము కాస్తున్నావు అంటే నిజంగా చెప్తున్నా, రాబోయే రోజుల్లో ఆ దళితుల బుద్ధి చెప్తారు. ఇట్లా మాట్లాడుతున్నా నన్ను ఏదో వైసీపీ పార్టీకి చెందిన వాడిని అనుకోకు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా నెక్స్ట్ రాబోయే వీడియోలో ఉంది, చూడండి. ఆయన ఏంటంటే, ప్రవీణ్ పగడల గారు చనిపోయినప్పుడు ఆయన మాట్లాడలేదు, స్పందించలేదు. రఘురామకృష్ణ గారు దళితుల్ని హింసిస్తున్నప్పుడు, నానా ఇబ్బందులు పెడుతున్నప్పుడు ఆయన ప్రశ్నించలేదు. విజయవాడలో గాదే సాయికృష్ణ చనిపోయినప్పుడు సెకండ్ డే ఆయన ప్రెస్ మీట్ పెట్టేశాడు. సెకండ్ డే, థర్డ్ డే. మరి మేనమామ కదా దళితులకి, మరేది ప్రశ్నించే విధానం ఏది? దళితులను పిఠాపురంలో వెలివేసినప్పుడు మాట్లాడలేదే. ఇంకా ఎంతకాలం అణిచివేత? జడా శ్రావణ్ గారు శంకరారావం సభ పెట్టినప్పుడు ఈ రావణ్ గారు ఈయన పిలవడం జరిగింది. ఈయన పిలిస్తే ఈయన అక్కడ స్టేజ్ మీద మాట్లాడిన విధానం చూశారు కదా అందరూ. అక్కడ స్టేజ్ మీద ఈ రాధా మనోహర్ దాస్ అనే ఒక పనికిమాలిన వెధవ, మళ్ళీ చెప్తున్నా, ఒక పనికిమాలిన వెధవ, వీడు ఒక మతం మీద విషం జిమ్ముతూ వెళ్ళి అదే ఆ మతాలు, అదే ఆస్ట్రేలియాలోను, అదే ఇజ్రాయిల్లోను అడుక్కు తిన్నాడు ఈ వెధవ. మరి అవి క్రిస్టియన్ దేశాలే కదా. ఈ బోడిగుండు గాడికి తెలుస్తలేదు ఆ విషయం. మరి ఈ బోడిగుండు కానీ శిక్షించలేకపోతున్నారే. ఇలా ప్రశ్నిస్తుంటే మళ్ళీ ఏమన్నారు తెలుసా? మతాల మధ్య గొడవలు పెడుతున్నాం. మరి అదే మతం ముడ్లో వేలెట్టి వాసన అందరికి చూపిస్తుంటే మాట్లాడరా? ముందు ఆ మతం గొడవ ఎందుకు వీళ్ళకి? మతాల మధ్య గొడవలు అంట. మతాల మధ్యలో లాక్కొచ్చింది ఈ విధవలు కదా. అంటే ప్రశ్నించినోడికి ఒక శిక్ష, విషం జిమ్మేవాడినేమో ఫ్రీగా వదిలేస్తే సమాజంలో చీడ పురుగు, వాడిని ఎక్కడ పడితే అక్కడ వెళ్ళరా, ఎంతమంది మీద అంతమంది పడి వేడవరా అని అంటున్నారు వాడిని. 3 శాఖలు 2 శాఖల దేవుడు, 3 మేఘుల దేవుడు అని అంటున్నాడు కదా. మరి ఆ వెధని ఏం చేశారు? ఆ వెధవని అడుగుతాను మిమ్మల్ని. స్టేజ్ మీద నాకు వడగలరా అన్నందుగా రావణ్ణి స్టేషన్కి తిప్పుతున్నారు కదా. మరి ఒక మతాన్ని, స్వయంగా ఒక మతాన్ని కించపరిచాడు వీడు. మనోభావాలు దెబ్బతిన్న క్రైస్తవులు. మరి ఈయన ఏం చేశారు? ఈయన్ని ఇలా అడిగితే రాజద్రోహం కేసులు, లేకపోతేనేమో దేశద్రోహం కేసులు పెడతారా? అంటే ఏం చేయాలనుకుంటున్నారు? ప్రశ్నించేవాడు నోరు నొక్కేయాలనుకుంటున్నారా? అది జరగదు. ఒక రావణ్ పోతే 100 మంది రావణులు వస్తారు ఇక్కడ. అరే ఏంది సమాజం ఇట్లా చేస్తున్నారు? మత గొడవలు, కుల గొడవలు, చేదీనమ్మ ఇవి లాగా పొద్దున్న లెగిస్తుంటే మతం కులం ఇంకెంతకాలం? అవి చూడడానికి మాకే చిరాకు వస్తుంది. స్వయంగా దళితుల్ని హింసించబెట్టి వాళ్ళ ఓట్లు నాకు అవసరం లేదని చెప్పిన వ్యక్తిని ఏం చేశారు మీరు? ఏం చేయలేదు. అంటే వాడు చెప్తేనేమో సమ్మగా ఉంటుంది, వీడు చెప్తేనేమో కారంగా ఉంటుందా?
ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రజలందరూ చూస్తున్నారు, ఉమ్మేస్తున్నారు. ఏంది ఇది? సమాజం ఎట్లా చేస్తున్నారు? రాబోయే తరాలకి ఏం సమాధానం చెప్తామని, ఏ సందేశం ఇద్దామని? తిప్పకూడదే 25 బ్రతకడు ఒక్కొక్కడు. రాబోయే జనరేషన్స్కి ఏ సందేశం ఇస్తారు? అంటే మనం ఎలా కొట్టుకు చేస్తున్నాం, వాళ్ళు కూడా కొట్టుకు సావాలనా? ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఇక నుండైనా మారండి. ఈ కులం మతం తీసుకొచ్చేవాడిని ఎవరినైనా సరే బొక్కలో వేసి కుళ్ళపడవండి. మళ్ళీ కులం మతం నోరు ఎత్తకుండా చేయండి. జై హింద్. ఉంటా. వెంకట్.